ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. రాష్ట్రంలో ప్రస్తుత అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం జిల్లాలో వ్యవసాయ రంగానికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో చర్యలు తీసుకోవాలని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మోహన్ బాబు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. తిరుపతి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, నీటి సమస్య, విత్తనాల సమస్యలతో సతమతమయ్యారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా రైతుల సమస్యలను పరిష్కరించడం, న్యాయం చేస్తారని ఆయన కోరారు. వైసీపీ ప్రభుత్వంలో విత్తన సేకరణ పంపిణీలో అవినీతి కారణంగా సరైన విత్తనాలు లభించక రైతులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా సాగునీటి కాలువలు, మురుగునీటి పారుదల వ్యవస్థ చాలా అధ్వాన్నంగా ఉందని తెలిపారు. వెంటనే జిల్లాలోని అన్ని ప్రాంతాలలోని మురుగునీటి కాలువలు పుడికి తీసే కార్యక్రమం చేపట్టాలని, సాగునీటి, నీటిపారుదల వరుసటకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని, సాగునీటి సంఘాలను పునరుద్ధరించి ప్రాంతాల వారీగా కాలువలు ఆధునీకరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కిసాన్ మోర్చా రైతు నాయకులు పాల్గొన్నారు.